మీకు రావాలి, మీ హృదయంలో మనసు పుట్టాలి, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించండి అని దేవుడు చెప్పాడు. మీరు ఒక ఉన్నతమైన పదవిని పొందుకోవాలన్నా ఆశ ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఒక ఎంపీ అవ్వాలన్నా, ఒక సీఎం అవ్వాలన్నా, ఒక ప్రధానమంత్రి అవ్వాలన్నా, అది మీ హృదయంలోంచి కోరిక పుట్టుకు రావాలి. ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఒక ఎంఆర్ఓ అవ్వాలన్నా, ఒక ప్యూన్ అవ్వాలన్నా, మీ హృదయంలోంచి శ్రేష్టమైనది బయటికి రావాలి. ఆశ ఉండాలి. ఆశను నెరవేర్చడానికి మన యేసయ్య ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీ కళ్ళుని బాగు చేయడానికి మీరు అడిగితే కదా, నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఇదిగాక నాకు సహాయము చెయ్యు దేవుని కరుణాస్తం గురించి రాజునకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారికి చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందుము రండని కార్యము మొదలెట్టారు. బలం తెచ్చుకున్నారు. బీటలు బారిపోని, ఎక్కడ కూలిపోయిందో నీ ప్రాకారాలు, ఏ చూపుతో పడిపోయావో, ఏ నోటితో పడిపోయావో, ఏ చెవులతో వినుట ద్వారా విశ్వాసం వస్తుందట, వినటం మానేసేవేమో, భయాలు నీకు ఆవరించినయేమో. ఈ యొక్క ద్వారాల గుండా శత్రువు మిమ్మల్ని అపవిత్రపరుస్తాడు, భ్రమపరుస్తాడు, ఇంకా ఏదైనా చేయవచ్చు. శోధనలు నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు ఎల్లప్పుడూ దేవునికి విధిలై ఉండండి. క్రీస్తుని స్మరించండి. ఆయన మెలకువగా ఉన్నాడు, కునకడు, నిద్రపోడు. ఆయన యూదా గోత్రపు సింహము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన గుమ్మముల్ని బాగు చేస్తున్నాడు. మన గుమ్మములు బాగు చేసి మనల్ని బలపరుస్తున్నాడు. శత్రువు చేతికి మీరు దొరికారంటే, శత్రువు ఏ రకంగా మనల్ని బలహీనపరుస్తాడంటే, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం బాగా చదువుకోండి.